Hello students, this is Nitin Kumar. వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ ఫిక్స్. ఈ ఛానల్లోని వీడియోస్ని షేర్ చేయండి అండ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ లెసన్ రీడింగ్ ఏ పీస్ అండ్ హార్మోనీని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పిక్చర్ విత్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. వీ హ్యావ్ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ డిస్కస్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. సో ఓకే, దీన్ని డెపిక్ట్ అని అంటారు. అంటే డిస్క్రిప్షన్తో కూడినటువంటి ఒక పిక్చర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే పిక్చర్లో సమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని పిక్చర్కి కింద ఇవ్వబడిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. వాట్ డస్ దిస్ పిక్చర్ టెల్ యూ అబౌట్ ది ఎనిమల్స్. ఇక్కడ ఈ పిక్చర్ని చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇక్కడున్న ఎనిమల్స్ ఏ విధంగా ఉన్నాయి అని అంటే అవి చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. చూడండి, కార్నివోరస్ ఎనిమల్స్, హెర్బివోరస్, బర్డ్స్ అన్నీ కూడా ఒక దగ్గర ఉన్నాయి. అంటే ఒక పీస్ అండ్ హార్మోనీ. ఇక్కడ పీస్ అంటే శాంతియుతంగా, హార్మోనీగా శాంతియుతమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నాయి. ఇక్కడ పులి ఉంది అంటే అది సైలెంట్గానే ఉంది, ఏ ఎనిమల్ని కూడా అటాక్ చేయడం లేదు. ఈ విధంగా ఈ ఎనిమల్స్ అన్నీ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. ఆర్ దే హ్యాపీ ఆర్ అన్హ్యాపీ? హౌ డు యూ నో? ఇక్కడ అన్నీ కూడా చూస్తుంటే హ్యాపీగానే ఉన్నాయి. ఏనుగు ఏదో పాట పాడుతూ ఆడుతున్నట్టుంది. సో అన్ని ఎనిమల్స్ కూడా హ్యాపీగానే ఉన్నాయి. ఓవరాల్ డిస్కోర్స్ ఉంది. డిస్క్రిప్షన్: సెలెక్ట్ ఎనీ వన్ ఎనిమల్ ఫ్రమ్ ది అబోవ్ పిక్చర్ అండ్ డిస్క్రైబ్ ఇట్. మీరు ఇవ్వబడినటువంటి ఏదో ఒక ఎనిమల్ని, పైన చూసుకుంటే 2 బర్డ్స్, మిగిలినవన్నీ ఎనిమల్స్ ఇవ్వడం జరిగింది. ఏదో ఒక ఎనిమల్ని సెలెక్ట్ చేసుకొని మీరు దానిపైన ఒక ఓవరాల్ డిస్కషన్, అంటే దాని గురించి కొన్ని లైన్స్ ఇన్ఫర్మేషన్ చెప్పాలన్నట్టు. సపోజ్ ఎలిఫెంట్ తీసుకుంటే, ఎలిఫెంట్ ఈజ్ ఎ బిగ్ ఎనిమల్ ఆర్ క్రియేచర్ అండ్ మోస్ట్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఆర్ బ్లాక్ ఇన్ కలర్. ఎలిఫెంట్ యాజ్ ఎ బిగ్ ట్రంక్. ఈ విధంగా దానికి తొండం ఉంటుంది. ఆ విధంగా దాన్ని డిస్క్రైబ్ చేయాలి. సో లెసన్లోకి వెళ్తే రీడింగ్. Once upon a time in a very thick forest there lived many animals, birds, snakes and insects. They all lived together happily. చాలా రోజుల కింద ఒక థిక్ ఫారెస్ట్లో, అంటే ఒక దట్టమైన అడవిలో చాలా ఎనిమల్స్ అండ్ బర్డ్స్, స్నేక్స్, ఇన్సెక్ట్స్ అన్నీ ఉండేవి. దే ఆల్ లివ్డ్ టుగెదర్ హ్యాపీలీ. అన్నీ కూడా కలిసిమెలిసి ఉండేవి, ఆనందంగా ఉండేవి. దే రోమ్డ్ అబౌట్ ద జంగల్ అండ్ ప్లే టుగెదర్ ఇన్ ది ఓపెన్ ఫీల్డ్స్ వితౌట్ ఎనీ ఫియర్. అవి ఇక్కడ రోమ్డ్ అంటే మీనింగ్ అడవి మొత్తం తిరిగేవి, ఏ విధమైనటువంటి భయం లేకుండా అడవి మొత్తం కూడా తిరుగుతూ ఆడుకునేవి. ద పీకాక్స్ వర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దియర్ డాన్సెస్ బట్ అడ్మైర్డ్ ద మెలోడియస్ సాంగ్స్ ఆఫ్ ద కుకూస్. పీకాక్స్ అనేవి ఏ విధంగా అయితే అవి డ్యాన్స్ చేస్తాయో, ఆ డ్యాన్స్ చేస్తున్నటువంటి పీకాక్స్ కూడా ఇక్కడ అడ్మైర్స్ అంటే కుక్కు పాడుతున్నటువంటి పాటలను కూడా అవి వింటాయి. ద ఎలిఫెంట్స్ ఎంజాయిడ్ వాచింగ్ ద ఫిష్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్. ఎలిఫెంట్స్ కూడా ఫిషెస్ స్విమ్మింగ్ చేయడాన్ని చూస్తూ ఆనందిస్తుంది. ద పైథాన్స్ విచ్ వర్ బ్లెస్డ్ విత్ లాంగ్ బాడీస్ స్పోక్ వెల్ ఆఫ్ ది ఫైన్ ఫ్యూర్ ఆఫ్ ద ఫ్లాట్ ఫూటెడ్ ర్యాబిట్స్. ఇక్కడ పైథాన్స్ కూడా చాలా పొడవైనటువంటి బాడీస్ని కలిగి ఉంటాయి. పైథాన్స్ అంటే ఇక్కడ కొండ చిలువలు కూడా వీటిని ర్యాబిట్స్ ఇవన్నీ కలిసి ఉంటాయని మీనింగ్. ద టీనీ యాంట్స్ విచ్ వర్ ఆల్వేస్ బిజీ టికెట్ ది డార్క్ బఫెల్లోస్. టినీ యాంట్స్ అంటే చాలా చిన్నగా ఉన్న చీమలు ఎప్పుడు బిజీగానే ఉంటాయి కదా, వాటి యొక్క ఫుడ్ యొక్క అన్వేషణలో చాలా బిజీగానే ఉంటాయి. అవి టికిల్ ది డార్క్ బఫెల్లోస్ని కరుస్తాయి అని చెప్తున్నాను. చీమలు కుడతాయి అంటారు కదా, అట్లా కుడతాయి. దే ఆఫెన్ హెల్డ్ మ్యూజికల్ ఈవినింగ్స్ ఇన్ ఏ లార్జ్ ఓపెన్ ఫీల్డ్. అవి ఎప్పుడు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి కాబట్టి మ్యూజికల్ ఈవినింగ్స్, ఏదైనా ఒక ఈవినింగ్ టైం సెలెక్ట్ చేసుకొని ఆ రోజు ఒక షో లాగా, ఒక ఈవెంట్ లాగా ఆర్గనైజ్ చేస్తాయి. దాన్నే మ్యూజికల్ ఈవినింగ్స్ అంటున్నారు. ద ఎలిఫెంట్ అండ్ ద డీర్ డాన్స్డ్. ఇక్కడ ఉన్నటువంటి ఎనిమల్స్లో ఎలిఫెంట్ మరియు డీర్, ఈ 2 కూడా డాన్స్ చేస్తాయంట. ద మైనాస్ అండ్ ద ప్యారెట్స్ sang.
ఈ మైనాలు ప్యారెట్స్ పాట పాడతాయి. ద టైగర్ అండ్ ద బేర్ ఎగ్జిబిట్ జిమ్నాస్టిక్స్ చేస్తాయి టైగర్ మరియు బియర్. దే కాల్ ద మూన్ అండ్ హిస్ ఫ్రెండ్స్ ద స్టార్స్ టు బీ ది గెస్ట్స్ ఆఫ్ హానర్ ఎట్ దేర్ మ్యూజికల్ ఈవినింగ్స్. అడవిలో ఉన్నటువంటి వాళ్ళు ఏర్పాటు చేసిన ఓపెన్ ఫీల్డ్స్లో ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఈవినింగ్స్కి ఎవరిని గెస్ట్ ఆఫ్ హానర్గా పిలిచేవాళ్ళు? మూన్ మరియు హిస్ ఫ్రెండ్స్. మూన్ యొక్క ఫ్రెండ్స్ ఎవరు? స్టార్స్. వన్ డే ఏ జాకల్ ఎంటర్డ్ ద ఫారెస్ట్. ఇక్కడ నుంచి ఒక జాకల్ రావడం జరుగుతుంది. ఫాక్స్, ఒక నక్క రావడం జరుగుతుంది. హీ వాజ్ డర్టీ, డేంజరస్ అండ్ వెరీ కన్నింగ్ టు. అది చాలా మురికిగా ఉంది, ప్లస్ చాలా డేంజరస్, భయంకరంగా ఉంది, మరియు వెరీ కన్నింగ్ టు, చాలా కన్నింగ్గా ఉంది. హీ టోల్ ద ఎలిఫెంట్స్, యు ఆర్ ద బిగ్గెస్ట్ ఎనిమల్స్ ఇన్ ద ఫారెస్ట్. అది మెల్లిగా ఒక ఎనిమల్ అంటే ఇంకో ఎనిమల్ మీద నమ్మకం పోయేలా చేస్తుంది, బాగా అనుమానాన్ని క్రియేట్ చేస్తుంది. వై డూ యూ వాంట్ టు ప్లే విత్ ది స్క్విరిల్స్ అండ్ ద ర్యాబిట్స్. అది వచ్చినటువంటి జాకల్ స్ట్రైట్గా ఎలిఫెంట్స్ దగ్గరికి వెళ్ళి, నువ్వు చాలా బిగ్గెస్ట్ ఎనిమల్వి, నీకు ర్యాబిట్స్తో స్క్విరిల్స్తో పనేంటి, వాళ్ళతో ఎందుకు ఆడుకుంటాం. ఈ పాయిజన్ ద మైండ్స్ ఆఫ్ ద పికాక్స్ సేయింగ్. ఈ పాయిజన్ అంటే వాళ్ళ యొక్క బుద్ధిని చెడగొట్టే ప్రయత్నం చేస్తుంది జాకల్. పికాక్స్ దగ్గరికి వెళ్ళి, యు ఆర్ ద లవ్లియెస్ట్ బర్డ్స్ ఇన్ ద ఫారెస్ట్, వై డూ యూ వాంట్ టు ప్రైజ్ ద మైనాస్. నువ్వే చాలా అందంగా ఉంటావు, నువ్వు మైనాలను ఎందుకు ఇష్టపడాలి, వారిని ఎందుకు పొగడాలి, ఏం అవసరం నీకు అని అడుగుతుంది. ద జాకల్ దెన్ లవ్లియెస్ట్ బర్డ్స్ ఇన్ ద ఫారెస్ట్, వై డూ యూ వాంట్ టు ప్రైజ్ ది మైనాస్. ద జాకల్ దెన్ అప్రోచ్డ్ ద డీర్ అండ్ విస్పర్డ్ దట్ ద టైగర్ వాస్ వెయిటింగ్ ఫర్ ఎ ఛాన్స్ టు కిల్ దెమ్. నెక్స్ట్ జాకల్ డీర్ దగ్గరికి వెళ్ళింది. వీళ్ళందరినీ కూడా ఇండివిజువల్గా కలుస్తుంది జాకల్. ఒక్కొక్కరు ఉన్నప్పుడు, చాలా పర్సనల్గా ఒక్కొక్కరు ఉన్నప్పుడు ఇండివిజువల్గా అలోన్గా కలుస్తుంది. కలిసి డీర్ని కలిసి మెల్లగా విస్పర్డ్ అంటే చిన్నగా మాట్లాడుతూ, టైగర్ నిన్ను చంపడానికి చూస్తుంది, జాగ్రత్తగా ఉండు అని ఒక అనుమానాన్ని క్రియేట్ చేసింది డీర్ లోపల. గ్రాడ్యువల్లీ ఆల్ ద ఎనిమల్స్ బిగన్ సస్పెక్టింగ్ వన్ అనదర్. ఇక పైనుంచి ఈ ఫాక్స్ చెప్పినట్టుగా ఆ జాకల్ చేసినటువంటి ప్లాన్ వర్కౌట్ అవుతుంది. దాని రిజల్ట్గా అన్ని ఎనిమల్స్ కూడా ఒకరినొకరు సస్పెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అంటే అనుమానం స్టార్ట్ అవుతుంది వారి మధ్య. ఎర్లియర్ దే హ్యాడ్ లీవ్డ్ టుగెదర్. అంతకుముందు అంటే జాకల్ ఈ ఫారెస్ట్లో ఎంటర్ కాకముందు చాలా ఫ్రెండ్లీగా ఉండేవి. స్లెప్ట్ టుగెదర్ అండ్ రోమ్డ్ అరౌండ్ ద ఫారెస్ట్ together. Now they started to put up boundaries and build fences around their properties. They moved about individually or with their own group. ఈ ఫాక్స్ ఏదైతే వచ్చి జాకల్ వచ్చి వారందరికీ కూడా వాళ్ళ మైండ్స్ని పాయిజన్ చేసిందో, వాళ్ళ మైండ్స్ని, అప్పుడు కలిసి తిరిగేటటువంటి జంతువులన్నీ కూడా బౌండరీస్ని ఏర్పరచుకున్నాయి. అంటే ఒక హద్దులు గీసుకున్నాయి. ఇప్పుడు కోతులన్నీ ఒక ప్లేస్లో, ఎలిఫెంట్స్ అన్నీ ఒక ఏరియాలో, లేదా పులులు తిరిగే ఏరియాలు, ఆ విధంగా ఎక్స్టెండ్ బౌండరీస్ అండ్ బిల్డ్ ఫెన్సెస్ అరౌండ్ దియర్ ప్రాపర్టీస్. వారి ప్రాపర్టీస్కి చెట్లపై ఉండే కోతులు అవన్నీ కూడా తమ ప్లేస్లకు సపరేట్ అయినాయి, అన్నీ సపరేట్ అయిపోయినాయి. దే మూవ్డ్ అబౌట్ ఇండివిజువల్లీ ఆర్ విత్ దియర్ ఓన్ గ్రూప్. అవి వెళ్తే ఇంతకుముందు అన్నీ కలిసి వెళ్ళేటటువంటి ఎనిమల్స్ ఇప్పుడు వెళ్తే మంకీస్ అన్నీ ఒక సైడ్, జిరాఫీస్ అన్నీ వన్ సైడ్, లేదా ఎలిఫెంట్స్ వెళ్తే అన్ని ఎలిఫెంట్స్ కానీ ఆ విధంగా తిరుగుతున్నాయి, లేదా ఒక్కటిగా తిరుగుతున్నాయి, లేదంటే వాటి యొక్క గుంపులోనే తిరుగుతున్నాయి. Now it was easy for the jackal to hunt the smaller animals and birds, and when the smaller ones cried out for help, no one came to help them. ఇక్కడ జాకల్ యొక్క ప్లాన్ వర్కౌట్ అవ్వడం అంటే, ఇప్పుడు జాకల్కి అన్నీ ఒకటి దగ్గర ఉంటే దానికి ఆహారం దొరకట్లేదు, కాబట్టి మెల్లిగా విడదీసింది అన్నిటిని. ఒక్కొక్కటిగా తిరుగుతున్నప్పుడు అది ఆ చిన్న ఎనిమల్స్ని చంపి తింటుంది. స్టార్ట్ చేయడం జరిగింది. అది చంపి తినడం స్టార్ట్ చేసింది. అండ్ వెన్ ద స్మాలర్ వన్స్ క్రైడ్ అవుట్ ఫర్ హెల్ప్, నో వన్ కేమ్ టు హెల్ప్ దెమ్. ఆ చిన్న జంతువులు కాపాడంటే నడిచినప్పుడు పక్కన ఎవరు ఉండరు కదా. బౌండరీస్ గీసుకోవడం వల్ల
ఎక్కడ ఎనిమల్స్ అక్కడ సపరేట్ అయిపోయినాయి. వన్ బై వన్ ద లిటిల్ వన్స్ డిసపియర్డ్. చిన్న చిన్న జంతువులు అయినటువంటి ర్యాబిట్స్, స్క్విరిల్స్ ఇవన్నీ కూడా కనిపించకుండా పోవడం స్టార్ట్ అయింది. అంటే డైలీ ఆ ఫాక్స్ తింటుంది జాకల్. ద ఫారెస్ట్ స్లెప్ట్ యాజ్ ద ఎనిమల్స్ వర్ అఫ్రేడ్. ఫారెస్ట్ స్లెప్ట్ యాజ్ ద ఎనిమల్స్ వర్ అఫ్రేడ్. ఆ ఫారెస్ట్ కూడా నిద్రపోతుంది. నెక్స్ట్ దేర్ వర్ నో మోర్ మ్యూజికల్ ఈవినింగ్స్. అంటే చాలా సైలెంట్గా అయిపోయిందని మీనింగ్ ఇక్కడ. ద ఫారెస్ట్ స్లెప్ట్ యాజ్ ద ఎనిమల్స్ వర్ అఫ్రేడ్ అంటే ఆ భయపడినటువంటి జంతువుల వల్ల ఆ అడవి మొత్తం కూడా చాలా సైలెంట్ అయిపోయింది. దేర్ వర్ నో మ్యూజికల్ ఈవినింగ్స్. ద మూన్ వాజ్ సాడ్, హీ క్రైడ్. ఎవరైతే గెస్ట్ ఆఫ్ హానర్గా వచ్చేవాళ్ళో వాళ్ళు ఈ మూన్ కానివ్వండి, స్టార్స్ వాళ్ళంతా సాడ్గా ఉన్నారు. ద మూన్ థాట్ ఫర్ ఎ వైల్ అండ్ డిసైడెడ్ టు కమ్ డౌన్ అమాంగ్ ద ఎనిమల్స్ అండ్ ద బర్డ్స్ యాజ్ ఎ సాధు. మూన్ ఒక డిసైడ్ అయ్యాడు. మూన్ గాడ్ కిందికి వెళ్ళాలి, కిందికి అంటే ఆ ఫారెస్ట్లోకి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాడు. వాళ్ళకి హెల్ప్ చేయాలని డిసైడ్ అయ్యాడు. యాజ్ సూన్ యాజ్ ద సాధు అపియర్డ్ ఇన్ ద ఫారెస్ట్ ద ఎనిమల్స్ అండ్ ద బర్డ్స్ అప్రోచ్డ్ హిమ్ టు నరేట్ దియర్ టేల్స్ ఆఫ్ వో. ఇక్కడ వో అంటే చాలా వారి యొక్క బాధను, విపరీతమైనటువంటి బాధను, ఎక్స్ట్రీమ్ సాడ్. ఓకే, ఎప్పుడైతే సాధు అడవిలోకి వచ్చాడో అన్ని జంతువులు కూడా సాధుని అప్రోచ్ అయ్యి అక్కడ వారి యొక్క వో అంటే చాలా వారి యొక్క కష్టాలను చెప్పుకుంటున్నాయి. దే క్రైడ్, సోప్డ్ అండ్ బ్లేమ్డ్ ఈచ్ అదర్ ఫర్ డిస్టర్బింగ్ ద పీస్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ ద సాధు లిజన్ టు దెమ్. అవి బాగా ఏడ్చాయి, ప్లస్ ఒకరి మీద ఒకరు బ్లేమింగ్ అంటే ఒకరి మీద ఒకరు చాడలు చెప్పుకున్నారు. అండ్ ద సాధు లిజన్ టు దెమ్. సాధు అవన్నీ కూడా సైలెంట్గా విన్నాడు. ద సాధు బ్రాట్ టుగెదర్ ద లయన్స్ అండ్ ద ర్యాబిట్స్ ఫర్ ఎ కామన్ మీల్. He visited the python and the viper and had a long chat with them. సాధు మెల్లిగా వీళ్ళందరినీ కూడా మళ్ళీ ఒకసారి కన్విన్స్ చేయడానికి ఒక్కొక్కరిని ఇద్దరిద్దరిని ఆ విధంగా గ్రూప్స్గా పిలిచి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. He advised the eagle not to attack the little chicks that had lost their mother. ఈ ఈగల్స్ ఏవైతే ఉంటాయో అవి చిన్నటువంటి చిక్స్ అంటే లిటిల్ చిక్స్ అంటే చిన్న కోడి పిల్లలు కానివ్వండి వేరే బర్డ్స్ని తినొద్దు అని చెప్తాడు సాధు. ద సాధు అకంపనైడ్ ద టైగర్ అండ్ ద వైల్డ్ బేర్ టు ద నియరెస్ట్ మార్కెట్. హీ ప్లైడ్ విత్ ద బుల్బుల్, ద ఔల్ అండ్ ద మంకీస్ మరియు అక్కడ ఉన్నటువంటి ఓల్, బుల్బుల్ అనే బర్డ్స్తో కూడా ఆడుకున్నాడు మూన్. బట్ ద జాకెల్ వాజ్ వెరీ యాంగ్రీ విత్ వాట్ ద సాధు వాజ్ డూయింగ్. జాకెల్కి అర్థమైంది జాకెల్ చేసేదానికి ఆపోజిట్గా ఎవరు చేస్తున్నారు, సాధు. వాళ్ళకు చెడు చేయాలనుకుంటున్నది జాకెల్, కానీ వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి అందరినీ కలిసిమెలిసి ఉండేలా చేయాలనుకుంటున్నది సాధు. He did not want the animals to live in peace and harmony, so he was waiting for an opportunity to attack the sadhu. అది మళ్ళీ ఆ ఎనిమల్స్ కలిసి పీస్ అండ్ హార్మోన్లో ఉండొద్దు, అవి కలిసిపోకూడదు అనే ఉద్దేశంతో ఉంది. కాబట్టి అది దానికి ఎవరు అడ్డొస్తున్నారు, సాధు అడ్డొస్తున్నాడు. కాబట్టి సాధుని చంపడానికి ఒక అవకాశం కోసం వెయిట్ చేస్తుంది. వన్ డే ద ఎనిమల్స్, ఇన్సెక్ట్స్ అండ్ బర్డ్స్ held an emergency meeting and they anonymously decided to approach the sadhu and pleaded with him to kill the jackal. The sadhu said, I will not kill the jackal but I help you in a different way. ఇక్కడ ఒకరోజు ఏమవుతుంది, ఎనిమల్స్, ఇన్సెక్ట్స్, బర్డ్స్ అన్ని రకాలైనటువంటి జంతువులు, బర్డ్స్, ఆ కీటకాలన్నీ కూడా ఒక ఎమర్జెన్సీ మీటింగ్ని కండక్ట్ చేసి అందరు సాధుని కలుస్తారు. కలిసి ఈ విధంగా జాకెల్ వచ్చినప్పటి నుంచే మాకు కష్టాలు వచ్చినాయి, ఆ జాకెల్ని ఏ విధంగానైనా చంపేసేయి నువ్వు అని చెప్తున్నావు. When the sun went to sleep, the jackal came to the house of the hens to take a few of them for his supper. ఇక్కడ సన్ వెంట్ టు స్లీప్ అంటే నైట్ అయిన తర్వాత జాకెల్ హెన్స్ హౌస్కి వెళ్ళి కొన్ని హెన్స్ని తీసుకుంటుంది. ఎందుకు, సప్పర్ అంటే నైట్ డిన్నర్ చేయడానికి అది హెన్స్ని తీసుకెళ్తుందంట. ద సాధు హూ హ్యాడ్ బీన్ లాడ్జింగ్ నియర్ బై అంటే ఆ హెన్స్ ఉన్నటువంటి ఏరియాలకి పక్కనే ఎవరున్నారు, సాధు ఉంటున్నాడు. కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్ అండ్ స్పోక్ టు ద జాకల్, టేక్ మీ టుడే ఫర్ యువర్ మీల్. ఆ హెన్స్ని వదిలేయి
ఆ జాకెల్ బదులు జాకెల్ ఆ హెన్స్ని వదిలేయి నన్ను తీసుకెళ్ళు నీ మీల్ లాగా, నీ యొక్క సప్పర్, నీ యొక్క డిన్నర్ లాగా. ద జాకెల్ హూ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ డ్రాగ్డ్ ద సాధు అండ్ ran into the jungle. When the sun went to sleep, the jackal came to the house of the hens to take a few of them for his supper. అప్పుడు జాకల్ సన్ వెంట్ టు స్లీప్ అనగా రాత్రి అయిన వెంటనే అది హెన్స్ యొక్క హౌస్కి వెళ్ళి కొన్ని హెన్స్ని, కొన్ని కోళ్ళను తన యొక్క సప్పర్ అనగా నైట్ టైం చేసే భోజనం, సప్పర్ లేదా డిన్నర్. ద సాధు హూ హ్యాడ్ బీన్ లాడ్జింగ్ నియర్ బై, అటు పక్కనే ఎవరు నివసిస్తున్నారు, సాధు, కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్, బయటికి వచ్చాడు. అండ్ స్పోక్ టు ద జాకల్, ఆ జాకల్తో మాట్లాడుతున్నాడు. టేక్ మీ టుడే ఫర్ యువర్ మీల్, ఈరోజు నీ యొక్క మీల్ లాగా నన్ను తీసుకో, ఆ హెన్స్ని వదిలిపెట్టు, నన్ను తీసుకెళ్ళు. ద జాకల్ హూ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ డ్రాగ్డ్ ది సాధు అండ్ ran into the jungle. అప్పుడు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేసినటువంటి జాకెల్కి ఇప్పుడు ఏం దొరికింది, తన శత్రువు అయినటువంటి సాధువు. ఆ సాధువే లొంగిపోయిండు నన్ను దీను అని. అప్పుడు దానికి అది ఆ సాధువుని అడవిలోకి తీసుకెళ్ళింది. హీ టుక్ ద సాధువు టు ఏ లోన్లీ ప్లేస్, నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్ళింది, అంటే ఎవరు లేని ప్రదేశానికి తీసుకెళ్ళింది. టోర్ హిమ్ ఇంటూ పీసెస్ అండ్ ఎయిట్ హిమ్ అప్, అతన్ని పీసెస్గా చేస్తూ తినేసింది. ద యానిమల్స్ వర్ వెరీ సాడ్, అక్కడున్న యానిమల్స్ చాలా బాధపడ్డాయి. యాంగ్రీ, అండ్ వాటిలో కొన్నింటికి కోపం వచ్చింది. అండ్ డిసప్పాయింటెడ్ విత్ వాట్ హ్యాడ్ హ్యాపెన్ టు ద సాధు, ఆ సాధుకు జరిగినటువంటి సంఘటనతో అన్ని డిసప్పాయింట్మెంట్ అయ్యాయి. దే వర్ అఫ్రేడ్ దట్ ద హంగ్రీ జాకల్ వుడ్ అపియర్ అగైన్ ది నెక్స్ట్ డే, అది మళ్ళీ రోజు కనిపిస్తుందేమో అని చింతిస్తున్నారు. దెన్ దే హర్డ్ ఎ స్ట్రేంజ్ నాయిస్, అప్పుడే వాళ్ళకు ఒక వింత శబ్దం వినిపించింది. ఆల్ ఆఫ్ దెమ్ ran in that డైరెక్షన్, అప్పుడు వాళ్ళు ఆ డైరెక్షన్లో, ఎక్కడి నుంచి అయితే సౌండ్ వచ్చిందో ఆ డైరెక్షన్లోకి అందరు కూడా పరిగెత్తారు. వెన్ దే సా సర్ప్రైజ్డ్ దెమ్, వాట్ దే సా సర్ప్రైజ్డ్ దెమ్ అంటే వాళ్ళు ఏదైతే చూసారో అది వాళ్ళని సర్ప్రైజ్ చేసింది. దే సా ద స్టమక్ ఆఫ్ ద జాకల్ గ్రోయింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్, ఆ జాకల్ యొక్క స్టమక్ అనేది చాలా పెద్దగా అవుతుందంట, అంటే బిగ్గర్ సైజులో అది బ్లోట్ అవుతూ ఉంది. ఇట్ కంటిన్యూ టు బ్లోట్ అంటిల్ ఇట్ బస్ట్, అది పేలిపోయేదాకా బ్లోట్ అవుతూ పేలిపోయింది. దెన్ దే హర్డ్ ఎ సాఫ్ట్ వాయిస్, అప్పుడు వాళ్ళకు ఒక సాఫ్ట్ వాయిస్ వినబడింది. మే మై ఎనిమల్స్, బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్ లివ్ ఇన్ పీస్ అండ్ హార్మనీ, మే దేర్ బీ నో ఫెన్సెస్ అరౌండ్ యూ, మే యూ సింగ్ అండ్ డ్యాన్స్ వన్స్ అగైన్, రిమెంబర్ మీ అండ్ బీ నాట్ అఫ్రైడ్. ఓ నా యొక్క జంతువులారా మరియు పక్షులు, కీటకాలకు ఏం చెప్తున్నాడు, మీరంతా కూడా పీస్ అండ్ హార్మనీలో, ఇప్పుడైతే జాకెల్ రాకముందు ఏ విధంగా అయితే ఉన్నారో మీరు ఆ విధంగానే ఉండాలి. మీ దగ్గర ఎలాంటి ఫెన్సెస్ కూడా మిమ్మల్ని విడదీయకూడదు, మరియు ఆడుతూ పాడుతూ ఉండాలి, మ్యూజికల్ ఈవినింగ్స్ జరుపుకుంటూ ఉండాలి. రిమెంబర్ మీ అండ్ బీ నాట్ అఫ్రైడ్, నన్ను గుర్తుపెట్టుకోండి మరియు భయపడకండి. వెన్ దే లుక్డ్ అప్ ఎట్ ద స్కై దే సా ద మూన్ షైనింగ్ బ్రిలియంట్లీ, ఎప్పుడైతే వాళ్ళు ఆకాశం వైపు చూసారో అప్పుడు ఆ మూన్ అనేది చాలా బ్రైట్లీగా షైన్ అవ్వడాన్ని చూశారు. స్ప్రెడింగ్ మిల్కీ బ్రైట్నెస్ ఓవర్ ద అర్త్ మీన్కి ఒక మిల్కీ బ్రైట్నెస్ వస్తుందన్నమాట. ద యానిమల్స్ వన్స్ అగైన్ స్టార్టెడ్ టు రోమ్, సింగ్ అండ్ స్లీప్ ఇన్ పీస్, మళ్ళీ ఒకసారి వాళ్ళు యథావిధిగా ఉండడాన్ని మనం చూడవచ్చు. అక్కడ జాకెల్ చనిపోయిన తర్వాతనే మళ్ళీ వాటి మధ్యన ఫ్రెండ్షిప్ వచ్చింది. నెక్స్ట్ అవి చాలా ఫ్రీగా రోమ్ అంటే తిరగడం కానీ, సింగ్ పాటలు పాడుతూ ఉన్నాయి. పీస్ అండ్ హార్మనీలో మళ్ళీ ఒకసారి ఉన్నాయి. దే బ్రోక్ డౌన్ ద ఫెన్సెస్ విచ్ దే హ్యాడ్ బిల్ట్, అవి ఏవైతే ఫెన్సులు కట్టుకున్నాయో ఇన్ని రోజులు బౌండరీస్ లాగా అవన్నీ కూడా తీసేస్తాయి. దే ఇన్వైటెడ్ ద మూన్ అండ్ ద స్టార్స్ ఫర్ దేర్ కల్చరల్ ఈవినింగ్స్, వాళ్ళు కల్చరల్ ఈవినింగ్ లాంటి ప్రోగ్రామ్ చేసుకొని మూన్ మరియు స్టార్స్ని ఇన్వైట్ చేశారు. మీనింగ్స్ చూద్దాం. గ్లోజరీ, జిమ్నాస్టిక్స్, ఫిజికల్ ఎక్సర్సైజెస్, అంటే జిమ్నాస్టిక్ అనేది ఒక స్పోర్ట్స్ లాంటిది. ప్రాపర్టీ, ఆబ్జెక్ట్స్ ఆర్ థింగ్స్ ఓన్డ్ బై సంబడి, ఒకరి యొక్క వస్తువులనే ప్రాపర్టీ అంటారు, అది అతని యొక్క ప్రాపర్టీ అని. వో అనగా ఎక్స్ట్రీమ్ సాడ్నెస్,
హార్మోనీ, a state of living together peacefully. యునానిమస్లీ, యునైటెడ్లీ, అందరు కలిసికట్టుగా. బ్లోట్, బికమ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ ఆర్ స్వెల్ అన్ప్లెజెంట్లీ. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.